గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి డైరెక్షన్లో ఈ భారీ బాస్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ తర్వాత బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ దక్కించుకున్న బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ డాకు మహారాజ్ను నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. డాకు మహారాజ్ మూవీని 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న మూవీ పోటీ తట్టుకోవడం కోసం డాకు మహారాజ్ను చాలా స్ట్రాంగ్గా డైరెక్టర్ బాబీ తెరకెక్కించారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఇద్దరు యంగ్స్టర్ హీరోల గెస్ట్ అపీరెన్స్ మూవీకి చాలా స్పెషల్ అంటూ యూనిట్ సభ్యులు లీక్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. ఇప్పటికే షూటింగ్ను ఫినిష్ చేసుకుని ఆ ఇద్దరు హీరోలు త్వరలోనే డబ్బింగ్ సైతం చేయబోతున్నారట. బాలకృష్ణ డాకు మహారాజ్తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని నిర్మాత నాగవంశీ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో డాకు మహారాజ్ మూవీ యొక్క రచ్చ మామూలుగా లేదు. బాలకృష్ణ గతంలో చేసిన మూవీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే నేపథ్యంలో ఈ సినిమా సైతం భారీ వసూళ్లు నమోదు చేస్తుందని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. భిన్నమైన కథ కాన్సెప్ట్తో ఈ మూవీ రూపొందుతోందన్న నేపథ్యంలో బాలయ్య కెరీర్లో నిలిచిపోయే మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్స్గా శ్రద్ధా శ్రీనాథ్తో పాటు ప్రజ్ఞా జైస్వాల్ యాక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీని వాయిదా వేస్తూ వచ్చారు. డాకు మహారాజ్ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని మొదట భావించిన సంక్రాంతికి వస్తేనే ఈ సినిమాకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే అభిప్రాయంతో నిర్మాత నాగవంశీ ఈ సినిమాను పోటీ తీవ్రంగా ఉన్నటువంటి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి సాంగ్స్ రాలేదు, కానీ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.